భరతనాట్యం. దీన్నే సదీరాటం అంటారు. మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం భరతనాట్యానికి నిలయం. ఆడవారి కోసం ఆలయ నృత్యంగా ఉద్భవించిన భరతనాట్యం కథలు, భక్తిని తెలియచేయడానికి వాడతారు. దీన్ని 20వ శతాబ్దం దాకా బయట ప్రదర్శించేవారు కాదు. 2000 సంవత్సరాల క్రితం నాటిది ఈ భరతనాట్యం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు భరతనాట్యం గురించి భరత ఋషికి బోధించారు. ఆయన ఈ పవిత్రమైన నృత్య రూపాన్ని నాట్యశాస్త్రంగా వ్రాశారు. తమిళనాడులోని చిదంబరంలో తెల్లై నటరాజర్ అనే దేవాలయం ఉంది. ఇది 12వ శతాబ్దం నాటిది. ఈ ఆలయ తూర్పు గోపురం మీద 108 భరతనాట్య భంగిమలు ఉన్నాయి. నాట్యశాస్త్రంలో వీటిని కరణాలు అంటారు. క్రైస్తవ మిషనరీలు 1892లో మన భారతదేశంలో నాట్య వ్యతిరేక ఉద్యమాల్ని ప్రారంభించారు. 1910లో మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ వలస పాలన హిందూ దేవాలయాల్లో నృత్యాన్ని నిషేధించారు. ఈ కృష్ణయ్యర్ ఈయన శాస్త్రీయ నృత్యకారుడు. ఈయన జాతీయవాదం కోసం పోరాటం చేసి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అయ్యర్ థియోసాఫిస్ట్ కొరియోగ్రాఫర్ రుక్మిణీదేవి అరుండెల్తో కలిసి భరతనాట్య పునరుద్ధరణ గురించి చర్చించి తర్వాత వాళ్ళిద్దరూ మద్రాస్ మ్యూజిక్ అకాడమీని స్థాపించారు. అక్కడ వాళ్ళు భరతనాట్యంతో పాటు పురాతన కళారూపాన్ని రక్షించారు.